Hi everyone, warm greetings to all the beloved students. The purpose of making this video is to share a few examples with you which I came across in my lifetime. What I am today is not what I was earlier. In my lifetime, I met very eminent people, very successful, dynamic, more influential people who made a lot of transformation in me. So to bring out all these examples as a bunch of flowers to you, we are making this video, a series of videos we are planning for. So the motto of these videos is to emerge you as a world-class leaders. I want to see all the students as a world-class leaders. That is the main motto of making these videos. So let us start. Let us start with a known, familiar example. A renowned company, shoe company, sent executives to all the countries all over. As a part, 2 executives went to South Africa also. After going there, they were astonished to see that no one is habituated to put on even chappals. Where come the point of selling shoes for them? Immediately one executive called to the manager and told that, sir, here people are not even habituated to put on chappals. Where is the point of selling a shoe? I'm coming back, I'm packing up. Fine, manager is even convinced. The other executive, the next day he called and he told, sir, we have a lot of possibilities there. You double the production, we are going to sell shoes to each and every person. Here it is about perspective. We call it as paradigm. People, they have different paradigms. What do you mean by this paradigm word? Paradigm is nothing but how do you see things in your angle of view, your beliefs, all such things comes under paradigms. See, in this next coming 10-15 minutes, we are going to discuss about what are paradigms, different types of paradigms, and how that brings success into our lives. We have paradigms about ourselves, paradigms about others, about life in general. Let us discuss about all these paradigms in a line. Firstly, paradigms of self. అంటే మన గురించి మనం ఏమనుకుంటూ ఉంటాం, మనల్ని మనం ఎలా చూసుకుంటున్నాం, ఎలా అర్థం చేసుకుంటున్నాం, అసలు మన గురించి మనం ఏం నమ్ముతున్నాం అనేది ఇంపార్టెంట్. ఈ బిలీఫ్ అనేటప్పటికి ఏమవుతుందంటే బిలీఫ్ సిస్టమ్స్ మారిపోతూ ఉంటాయి వ్యక్తి నుంచి వ్యక్తికి. కొంతమందికి చాలా లో బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది, కొంతమందికి చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళ మీద వాళ్ళ బిలీఫ్. మనమే మనకి బాగా తక్కువ బిలీఫ్ ఉన్నా అది కష్టమే లైఫ్లో సక్సెస్ అవ్వడానికి. మరి ఎక్కువైపోయిన బిలీఫ్ కూడా కష్టమే. ఎంతవరకు ఉండాల్స్తే అంతవరకు ఉంటే చాలా చక్కగా ఉంటుందనేది ఉద్దేశం. మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నా డిగ్రీలో ఒక క్లాస్మేట్ ఉండేవాడు, మిస్టర్ శ్రీనివాస్. వాళ్ళ అబ్బాయి కూడా లాస్ట్ ఇయర్ మన దగ్గర ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నాడు. మాస్టర్ తనూజ్ ఇప్పుడు క్రైస్ట్ యూనివర్సిటీలో బీబీఏ పర్సూ చేస్తున్నాడు. ఆ మిస్టర్ శ్రీనివాస్ నా క్లాస్మేట్ సంగతి చూసుకుంటే అతను ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు, చాలా షై గై, ఇంగ్లీష్ సరిగ్గా రాదు అసలు. ఎప్పుడు క్లాస్లో ఒక డౌట్ అడిగిన సందర్భం లేదు, ఎప్పుడూ ఒక క్లాస్లో ఒక అమ్మాయితో మాట్లాడిన సందర్భం లేదు, చాలా మొహమాటస్తుడు, ఇన్ఫీరియర్గా ఉండేవాడు బాగా. ఒక సందర్భంలో ఒక కాంపిటీషన్ వచ్చింది. ఏంటంటే ఒక గ్రూప్గా పెర్ఫార్మ్ చేయాల్సిన కాంపిటీషన్. ఒక 5 కలిసి ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలన్నమాట గ్రూప్గా, అది కాంపిటీషన్. మా ఫ్రెండ్స్ అందరూ సైన్ చేసిన తర్వాత వాడిని కూడా సైన్ చేయమన్నాం. దాంట్లో చేస్తే అని నేను నా వల్ల కాదు అసలు, నేను అసలు కనీసం నేను స్టేజ్ పై నిలబడలేనని చెప్పేసి హెజిటేటెడ్. మా బలవంతం మీద సైన్ చేశాడు. చేస్తే అఫ్కోర్స్ ఆ కాంపిటీషన్ మేము విన్ అవ్వలేదు, లూజ్ అయినా కానీ అక్కడి నుంచి మనవాడికి స్టార్ట్ అయింది ఆ జర్నీ. అంటే అతని మీద అతనికి చాలా తక్కువ ఉండేది బిలీఫ్, పారాడైమ్ ఆఫ్ సెల్ఫ్ చాలా తక్కువ అన్నట్టు. సడన్గా పారాడైమ్ షిఫ్ట్ జరిగింది. టుడే 2 ఆంధ్ర అండ్ తెలంగాణ 2 స్టేట్స్కి ఆయన లూపిన్ అనే ఒక మెడికల్ ఫార్మసీ కంపెనీకి, ఇంటర్నేషనల్ కంపెనీకి ఆయన హెడ్గా ఉన్నాడు. హీస్ డూయింగ్ వెల్, రాకింగ్. సో అందుకని ఏమంటానంటే
ప్రతి ఒక్కళ్ళు మనం అనుకున్నటువంటి పారాడైమ్ నుంచి షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. అండ్ కొంతమంది ఎట్లా ఉంటారంటే చాలా ఫోకస్గా ఉంటారు. మనం తీసుకుంటే కింగ్ లూయిస్ 16 ఆఫ్ ఫ్రాన్స్ ఆయన ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏమవుతుందంటే, ఒకసారి ఆ దేశద్రోహులందరూ ఆయన్ని ఒక చెరసాల్లో బంధించేసి రాజ్యకాంక్షతో వాళ్ళు ఆయన చెరసాల్లో పెడతారు. నెక్స్ట్ రాజు అవ్వాల్సింది ఎవరు? వాళ్ళ కొడుకు కదా, కొడుకు సన్ అవ్వాలి కాబట్టి ఆ కొడుకుని తీసుకెళ్ళి వాళ్ళు ఒక చోట ఎక్స్పోజ్ చేస్తారు. ఎట్లాగంటే అన్ని చెడు అలవాట్లు, అన్ని బ్యాడ్ హ్యాబిట్స్కి అవకాశం ఉండేటువంటి ఒక ప్లేస్లో పెడతారు తీసుకెళ్ళి. యు నేమ్ ఎ థింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఫర్ హిమ్. అంత పరిస్థితిలో కూడా 6 నెలలు పోయిన తర్వాత కూడా ఆ లూయిస్ 16 సన్కి ఎటువంటి అలవాటు అవ్వదు, ఎటువంటి దుర్లక్షణాలకి లోన్ అవ్వలేదు. ఏంటని అడిగితే అతను చెప్తాడనమాట, నేను పుట్టింది రాజు అవ్వడానికి పుట్టాను, ఐఎమ్ ఏ కింగ్, నాకు ఇవన్నీ నాకు కాదంటాడు. అంటే చాలా క్లియర్గా ఉంటారనమాట. కొంతమందికి అట్లా ఆ పారాడైమ్ ఆఫ్ సెల్ఫ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, మన గురించి మనకుండే పారాడైమ్స్ మనం హెల్ప్ చేస్తున్నాయా లేకపోతే అవి హిండర్ చేస్తున్నాయా చెక్ చేసుకోవాలి. అంటే అవి హిండ్రన్స్గా ఉన్నాయి అంటే మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అవి మనం హెల్ప్ చేస్తున్నాయి అంటే అవి ఎన్హాన్స్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మనం ఏం చేయబోతున్నాం అంటే, వీఆర్ గోయింగ్ టు టెల్ సమ్ సీక్రెట్స్ హౌ టు ఎన్హాన్స్ ఆల్ దీస్ థింగ్స్, హౌ టు ఓవర్కమ్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు నెక్స్ట్ వద్దాం మనం ఏంటంటే పారాడైమ్స్ ఆఫ్ అదర్స్. అంటే మనకి ఇతరుల మీద ఉండేటువంటి అభిప్రాయాలు ఏంటి, మనం వాళ్ళని ఎలా చూస్తున్నాం, వాళ్ళ మీద మనకు ఉండే నమ్మకాలు ఏంటి, దట్ ఈస్ పారాడైమ్ ఆఫ్ అదర్స్. ఐ విల్ స్టార్ట్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఒకసారి నేను ఎయిర్పోర్ట్లో ఫ్లైట్కి కొంత టైం ఉంది, ఫ్లైట్కి ఇంకా ఐ వాజ్ జస్ట్ రిలాక్సింగ్. ఒక కేఫ్కి వెళ్ళి ఐ పర్చేస్డ్ 1 కాఫీ అండ్ ఒక కుకీస్ ప్యాకెట్ పర్చేస్ చేసుకుని వచ్చి ఒక టేబుల్ పైన ఖాళీగా ఉన్న టేబుల్ మీద కూర్చున్నాను. న్యూస్ పేపర్ చదువుతున్నాను. ఆ రోజు చదువుతూ ఐఎమ్ హ్యావింగ్ మై కాఫీ. ఈలోపు ఒక వ్యక్తి వచ్చి నా ఎదురుగుండా కూర్చున్నాడు. సరే, హీ స్టార్టెడ్ టేకింగ్ మై కుకీస్. నా బిస్కెట్స్ తీసుకుని తినడం మొదలుపెట్టాడు. ఐ వాజ్ రియల్లీ అస్టానిష్డ్. ఇలా ఎలా చేయగలుగుతారు అసలు, నన్ను అడగాలి కదా కనీసం అని నేను చాలా అఫెండ్ అవుతున్నాను. నేను కోపం వస్తుంది పక్క నుంచి. ఒకటి తీసుకున్నాడు, నేను ఇంకొకటి తీసుకునేటప్పటికి హీ టుక్ 1 more. ఇలా జరుగుతున్న సందర్భంలో ఏమైందంటే లాస్ట్ కుకీ ఉండిపోయింది. మనోడ తీసుకుని 2 ముక్కలు చేసి నాకు హాఫ్ ఇచ్చి హాఫ్ తిన్నాడు. అప్పుడు నాకు అనిపిస్తుంది, నా కుకీ బిస్కెట్ని నాకు షేర్ చేయడం ఏంటి అనిపించింది. సరే ఇలాగే ఉంటారులే మనుషులు అనుకుంటూ ఒక నెగిటివ్ అభిప్రాయం ఉంది అతని మీద, బాగా అభిప్రాయం ఏర్పడింది. సరే టైం అయిపోయింది, ఐ గాట్ ఎ కాల్. నేను స్టార్ట్ అయ్యి చెక్ ఇన్ అవుతున్న టైంలో నేను నా బ్యాగ్ ఓపెన్ చేసి ఆ టికెట్ బయట తీసే టైంలో నా కుకీస్ ప్యాకెట్ అందులోనే ఉండిపోయింది. అంటే నా ప్యాకెట్ నేను తీయలేదు, నేను ఇప్పటివరకు తిన్నది ఆ వ్యక్తి యొక్క కుకీస్ మాట. నాకు చాలా మొహమాట అనిపించింది, సిగ్గు అనిపించింది. వెంటనే ఆ వ్యక్తి మీద అభిప్రాయం మొత్తం మారిపోయింది. అప్పటి వరకు నెగిటివ్గా ఉండే అభిప్రాయం సడన్గా పాజిటివ్గా మారిపోయింది. చాలా సిగ్గుపడ్డాను. అతనంటే గౌరవం పెరిగింది నాకు. అంటే అవతల వ్యక్తి మీద మనకున్న అభిప్రాయాలు అవి పర్మనెంట్ కాకపోవచ్చు, మనం ఎలా చూస్తున్నామో అలా చూస్తాం అది. సో దిస్ ఈజ్ 1 ఎగ్జాంపుల్. అందుకని అప్పటి నుంచి నేను జడ్జ్ చేయడం తగ్గించాను నేను మనుషుల్ని, ఆ సందర్భం జరిగిన దగ్గర నుంచి. అట్లాగే నేను ఇంకొక ఎగ్జాంపుల్ దీని పరంగా కోట్ చేయదలుచుకుంది ఏంటంటే, మన కిండర్ గార్డెన్ సెక్షన్లో ఒక సందర్భంలో ఒక టీచరు చాలా ఆవేశంగా ఒక అబ్బాయిని తీసుకొచ్చారు నా దగ్గరికి. వాడు కిండర్ గార్డెన్ అనమాట, ఎల్కేజీ. ఏంటంటే ఆవిడ కంప్లైంట్ ఏంటంటే, ఈ అబ్బాయి ఎప్పుడు ఏడుస్తున్నాడండి రెగ్యులర్గా. నేను డోర్ క్లోజ్ చేసి లెసన్ చెప్తుంటే ఏడుస్తున్నాడండి అంటది ఆవిడ. బాగా మొండిగా చేస్తున్నాడు ఆ టైంలో, కంట్రోల్ చేయలేకపోతున్నాను, ఎన్ని చెప్పినా నచ్చ చెప్పినా వినట్లేదండి, నేను కొట్టడం కూడా చేశాను 1-2 సందర్భాల్లో అన్నది. అరే మనం ఎలా కొట్టగలుగుతాం చిన్నపిల్లలని, కష్టం తప్పు కదా అనుకుంటూ అసలు ఏం జరిగిందని ఆలోచిస్తే, టీచర్ సన్లైట్ లోపలికి వస్తుంది, బోర్డు సరిగ్గా కనిపించట్లేదని డోర్ క్లోజ్ చేస్తున్నాడు. డోర్ క్లోజ్ చేసిన ప్రతిసారి అబ్బాయి ఏడుస్తున్నాడు. ఏంటని బాగా డీప్గా చెక్ చేస్తే ఏమైందంటే, వాళ్ళ మదర్ని వాళ్ళ ఫాదర్ ఎప్పుడు డోర్ క్లోజ్ చేసి కొడుతూ ఉంటాడట ఇంట్లో. ప్రతిసారి తలుపు క్లోజ్ అయింది అంటే అర్థం ఏంటంటే మా అమ్మని కొడుతున్నారని ఒక సింబాలిక్గా స్టూడెంట్ కనెక్ట్ అవుతుంది.
దాంతో అబ్బాయికి యాంగ్జైటీ పెరిగిపోయి ఏడుపులా మారిపోతుంది అది. ఇది తెలుసుకున్న తర్వాత టీచర్కి ఆ అబ్బాయి మీద ఉన్నటువంటి పారాడైమ్ మొత్తం మారిపోయింది. అరే ఇంత తప్పుగా అర్థం చేసుకున్నా అని. అప్పటి నుంచి ఆ టీచర్కి ఆ స్టూడెంట్ మీద విపరీతమైన ప్రేమ పెరిగిపోయింది. దగ్గర తీసుకుని పాఠం చెప్పడం స్టార్ట్ చేసింది. సో ఇది కూడా ఇంకో ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. కాబట్టి కేవలం మనం అవతల వ్యక్తుల మీద మన అభిప్రాయాలు అవి పర్మనెంట్ కాకపోవచ్చు, అవి మార్చుకునే విషయం ఉంటుంది. అది ఎట్లా మార్చుకోవాలి, అప్కమింగ్ సెషన్స్లో మనం వీఆర్ గోయింగ్ టు డీల్ అబౌట్ ఆల్ ది సీక్రెట్స్ రిలేటెడ్ టు దిస్, హౌ టు ఎన్హాన్స్ దిస్ ఆర్ హౌ టు మేక్ ఎ షిఫ్ట్ ఓవర్ దిస్. ఇక మనం పారాడైమ్స్ ఆఫ్ లైఫ్కి వద్దాం. అంటే లైఫ్ మీద మనకు ఉండేటువంటి ఆలోచనలు ఏంటి, మనకు ఉండే నమ్మకాలు ఏంటి అనేది ఇంపార్టెంట్. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ మీద వాళ్ళకి చాలా తక్కువ నమ్మకం ఉంటుంది. కొంతమంది చూడండి, దే స్టార్ట్ దర్ ఎంప్లాయ్మెంట్ విత్ 7,000-8,000, దే ఎండ్ అప్ దర్ ఎంప్లాయ్మెంట్ విత్ మ్యాక్సిమం 20,000. లైఫ్ అంతా అదే బిలీఫ్తో ఉండిపోతారు వాళ్ళు. అట్ టైమ్స్ మాకు కొంతమంది రెజ్యూమ్ ఇచ్చినప్పుడు మేము చూస్తుంటాం, ఆ బయోడేటా ఫిల్ చేయమన్నప్పుడు ఎక్స్పెక్టెడ్ సాలరీ అనే కాలం ఉన్నప్పుడు అక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళు ఒక 10,000 రాస్తారు మంత్లీ. రాసి కొద్దిసేపు ఆలోచించి నాకు 10,000 కూడా ఎవరేమో అనుకుని వాళ్ళు దాన్ని 8గా మారుస్తారన్నమాట. అంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదు అసలు. కొంతమంది చాలా డైనమిక్గా ఎట్లా ఉంటారంటే దే రైట్ ఎక్స్పెక్టెడ్ సాలరీ 50,000 పర్ మంత్. వాళ్ళు ఫ్రెష్, వాళ్ళు కొత్తగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని వస్తారు వాళ్ళు, కానీ 50,000తో స్టార్ట్ చేస్తారు వాళ్ళు. అదేంటి అంటే సార్ అంతకంటే తక్కువ పని చేస్తే నాకు చాలా అవమానం అన్నట్టుగా మాట్లాడతారు. సి దే హ్యావ్ ఎ డిఫరెంట్ పారాడైమ్ ఆన్ లైఫ్. అంటే ఇవి ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఐ టెల్ యూ దిస్ పారాడైమ్ ఆఫ్ లైఫ్ ఈజ్ బేస్డ్ ఆన్ సర్టన్ థింగ్స్ లైక్ ఇట్ ఈజ్ లైక్ ఫ్రెండ్ సెంటెడ్. మన ఫ్రెండ్ని బేస్ చేసుకుని మన లైఫ్ని డిసైడ్ అయిపోతుంటాం. వాళ్ళు ఏ గ్రూప్ తీసుకుంటున్నారు, వాళ్ళు ఏం చదువుకుంటున్నారు, వాళ్ళ టేస్ట్ ఏంటి, వాళ్ళు ఏం తింటుంటారు, వాళ్ళ అలవాట్లు ఏంటి, వాళ్ళ డ్రెస్ బ్రాండ్స్ ఏంటి, ఇట్లా కేవలం ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారో దాన్ని బేస్ చేసుకుని మనం కూడా మన లైఫ్ని చూడడం స్టార్ట్ చేస్తాం, దాన్ని నమ్మడం స్టార్ట్ చేస్తాం. మీ ఫ్రెండ్కి ఒక పర్టికులర్ రిలీజియన్ అంటే ఇష్టం అయితే నీకు ఆ రిలీజియన్ ఇష్టం. నీ ఫ్రెండ్కి ఒక పర్టికులర్ అంటే హీరో ఇష్టం అంటే నీకు అదే హీరో ఇష్టం. దట్ విల్ బి ది సిచ్యువేషన్ అనమాట. సో ఫ్రెండ్ సెంటర్డ్ అయిపోతాం మనం. సో యూ షుడ్ టేక్ కేర్. మనం ఫ్రెండ్ సెంటర్డ్గా ఉండకూడదు. మనం ఫ్రెండ్స్, నువ్వు మారిపోతావు, నీ ఫ్రెండ్స్ కూడా మారిపోతారు కొన్నాళ్ళకి. సో దాని మీద మనం ఫౌండేషన్ వేసుకోకూడదు. కేవలం ఫ్రెండ్ యొక్క ఇష్టాలను బట్టి వాటి యొక్క వాళ్ళ పరిస్థితిని బట్టి దాన్ని ఫౌండేషన్గా లే చేసుకుని మనం గ్రో అవ్వడానికి ఆలోచించకూడదు. ఇంకా స్టఫ్ సెంటర్డ్ అంటే థింగ్స్ సెంటర్డ్గా ఉంటారు కొంతమంది. అంటే మనం ఏ బ్రాండ్ షర్ట్ వేసుకుంటున్నాం, మనం ఏ ఫోన్ వాడుతున్నాం, మనకి ఎట్లాంటి కారు ఉంది, ఎలాంటి వాచ్ కొన్నాం మనం, ఇదంతా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. ఎంతసేపు ఆ స్టఫ్ సెంటర్డ్గా ఉంటారన్నమాట. సో వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఎక్కువ లైఫ్లో ఎక్కువ మనం వస్తువుల్ని గ్యాదర్ చేసుకోవాలి, అదే బ్రాండ్ అనుకుంటారు. మీరు వినే ఉంటారు కదా ఏంటంటే ఇఫ్ హూ ఐ యామ్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ అండ్ వాట్ ఐ హ్యావ్ ఈజ్ లాస్ట్ దెన్ హూ యామ్ ఐ. అంటే మనకి కేవలం మనం అంటే మనం వాడే వస్తువులు, మనకున్న వస్తువులే మనం అయితే అవన్నీ పోతే ఇంక మనం లేనట్టే కదా, అది దీని అర్థం. కాబట్టి స్టఫ్ సెంటర్డ్గా ఉండకండి. తర్వాత వచ్చేటప్పటికి స్కూల్ సెంటర్డ్. కొంతమంది పిల్లలు స్కూల్ సెంటర్డ్గా ఉంటారు. అంటే ఏంటంటే స్కూల్కి చాలా సీరియస్గా వస్తారు, వాళ్ళ యూత్ అంతా మిస్ అయిపోతుంది, వాళ్ళు చాలా ఎక్కువ కష్టపడిపోతుంటారు గ్రేడ్స్ గురించి, జీపీఏ గురించి, వాళ్ళ మార్క్స్, అచీవ్మెంట్స్ అవే కౌంట్ చేసుకుంటుంటారు. అసలు రియల్ పర్పస్ ఆఫ్ స్కూల్ ఏంటి? ఇట్ ఈస్ టు లెర్న్. దాని గురించి మన స్కూల్కి రావాలి తప్ప ఇట్ ఈస్ నాట్ టు గ్రాబ్ మార్క్స్, నాట్ టు సక్సీడ్ ఇన్ ఆల్ దోస్ ర్యాట్ రేస్ అండ్ ఆల్. సో నువ్వు తర్వాత ఏమవుతుందంటే అంత వెతుక్కున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ, ఒక బకెట్ ఫుల్ ఆఫ్ వాటర్ ఉంది, నువ్వు ఒక చేత్తో సింగిల్ చేత్తో ఆ బకెట్ని లిఫ్ట్ చేయగలవు నువ్వు. అలాంటిది నువ్వు 2 చేతులు పట్టుకుని చాలా ఎనర్జీని స్పెండ్ చేసి చాలా ఎక్కువ ఎనర్జీని ఖర్చు పెట్టి కూడా బకెట్ని పైకి లేపచ్చు. అలా లేపినా ఆ బకెట్టే, సింగిల్ హ్యాండ్తో లేపినా ఆ బకెట్టే. ఫైనల్గా అనిపిస్తుంది మాట ఏంటంటే ఇంత కష్టపడాల్సిన అవసరం ఉందా ఇది అచీవ్ చేయడానికి అనిపిస్తుంది మనకి ఒక టైంలో. అందుకని మరీ స్కూల్ సెంటర్డ్ అవ్వకూడదు. లెట్ us హ్యావ్ ఆల్ ది ఫన్ ఇన్ ది స్కూల్, లెట్ us ఆల్ హ్యావ్ సర్టన్ థింగ్స్, అప్స్ అండ్ డౌన్స్, అండ్ ఎంజాయ్ ది చైల్డ్హుడ్ అంటమాట.
ఇక విషయం వచ్చేటప్పటికి పేరెంట్స్ సెంటర్డ్గా ఉంటారు చాలామంది పిల్లలు. అంటే ఎంతసేపు వాళ్ళ పేరెంట్స్ని సాటిస్ఫై చేయడమే వాళ్ళకు ఉద్దేశం అన్నమాట. మా అమ్మ నాన్న నా గురించి ఏమనుకుంటారు, నన్ను మెచ్చుకుంటారా మెచ్చుకోరా. ఒక అబ్బాయికి ప్రతిసారి A+ వస్తుంది, ఒకసారి మాత్రం B+ వస్తుందన్నమాట, B+. వెంటనే నా పేరెంట్స్ ఏం చేస్తారు, దే ఆర్ నాట్ హ్యాపీ. B+ ఎందుకు వచ్చింది, అది కూడా A రావచ్చు కదా కనీసం అని ఉంటుంది. ఇంక సాటిస్ఫాక్షన్ ఎక్కడ ఉంది. అందుకనే ఏమంటానంటే డోంట్ బీ క్యారీడ్ అవే. నువ్వు పేరెంట్స్ సెంటర్డ్గా ఉండకండి పూర్తిగా. ఫైనల్గా పేరెంట్ని హ్యాపీగా ఉంచడం నీ ఉద్దేశం. వాళ్ళకి గర్వం వచ్చేటట్టు, వాళ్ళకి గొప్పగా వాళ్ళు హ్యాపీగా ఉంచేటట్టు చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ నువ్వు ఇంటర్నల్గా నీ మార్క్స్తో హ్యాపీగా చేద్దాం, ప్రతి పనిలోని అమ్మ నాన్న మెప్పించాలనుకుంటూ ఉండడం అనేది లైఫ్ యొక్క పరమార్థం కాదు. సో ఇట్ ఈస్ అబౌట్ పేరెంట్స్ సెంటర్డ్. కొంతమంది ఏమవుతుంటారంటే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ సెంటర్డ్ అయిపోతారు. సో ఆ రోజు నీకున్న గర్ల్ ఫ్రెండ్ నీతో మాట్లాడకపోతే ఆ రోజు అంతా అయిపోయినట్టే. నీ బాయ్ ఫ్రెండ్ నీతో మాట్లాడకపోతే నువ్వు అక్కడతో ప్రపంచం అంతా ఓడిపోయినట్టే. సో దట్ ఈస్ నాట్ ది థింగ్. లెట్ దెమ్ యూ హ్యావ్ యువర్ ఓన్ ఇండివిజువాలిటీ. అంత డిపెండెన్సీ కరెక్ట్ కాదు. ఇట్ విల్ బి లాట్ ఆఫ్ సఫికేషన్ ఆల్సో. సో రిమెంబర్, ఈ డోంట్ బీ కంప్లీట్లీ యువర్ బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ సెంటర్డ్. రీసెంట్గా వచ్చిన మూవీ మహర్షి మూవీ ఉంది కదా, మహేష్ బాబుది. దాంట్లో కూడా చూడండి, హీ రెస్పెక్ట్ హిస్ గర్ల్ ఫ్రెండ్, కానీ అలాగని మనోడు ఒక ప్రిన్సిపల్ ఆబ్జెక్టివ్ని మిస్ అవ్వలేదు. హీ వాంట్ టు అచీవ్ సంథింగ్ ఇన్ హిస్ లైఫ్ అండ్ ఆల్సో హీస్ హ్యావింగ్ డ్యూ రెస్పెక్ట్ ఆన్ హిస్ గర్ల్ ఫ్రెండ్. హీ లెఫ్ట్ హెర్, హీ మూడ్ ఆన్. అది అచీవ్ చేసుకున్న తర్వాత ఆబ్వియస్లీ పీపుల్ విల్ బి బ్యాక్ ఆఫ్ అస్. కొంతమంది ఏమవుతుందంటే నీ గురించి అంతా, నువ్వు లేకపోతే అవ్వదు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. సో డోంట్ బీ టూ మచ్ ఆఫ్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ సెంటర్డ్. మనం రీసెంట్ మూవీలోంచి ఒక ఎగ్జాంపుల్ పిక్ చేసుకుంటే ఇట్ ఈస్ బాహుబలి. ఆ బాహుబలిలో ఏమవుతుంది అంటే చిన్నప్పటి నుంచి అమ్మ బాధ్యతగా పెంచుతుంది, ప్రేమగా పెంచుద్ది, అన్నీ నేర్పిన తర్వాత హీరోయిన్ని బయటికి వెళ్ళి హీరోయిన్ని తీసుకుని వస్తాడు మళ్ళీ రాజ్యానికి. తీసుకొచ్చినప్పుడు ఆ తల్లికి ఆ హీరోయిన్కి మధ్య, అదే వైఫ్కి మధ్య ఒక డిస్కషన్ జరిగినప్పుడు ఆ హీరో హీఈస్ నాట్ గర్ల్ ఫ్రెండ్ సెంటర్డ్ ఆర్ హీఈస్ నాట్ పేరెంట్ సెంటర్డ్, హీఈస్ ప్రిన్సిపల్ సెంటర్డ్. చిన్నప్పటి నుంచి అతను నేర్చుకున్నటువంటి నీతి, అతను నేర్చుకున్నటువంటి రాజనీతి కానీ లేకపోతే అతను వ్యవహారాలను దృష్టిలో పెట్టుకుని అతను మాట్లాడతాడు. అమ్మ అంది కాబట్టి అమ్మే కరెక్ట్ అని కానీ, లేదంటే గర్ల్ ఫ్రెండ్ పరంగా నిలబడి మాట్లాడట్లేదు, న్యాయం ఏదైతే ఉందో దాని పరంగా మాట్లాడుతున్నాడు. సో నేనేమంటానంటే మన పారాడైమ్ ఎలా షిఫ్ట్ అవ్వాలి అంటే అది ప్రిన్సిపల్ సెంటర్డ్గా షిఫ్ట్ అవ్వాలి. ప్రిన్సిపల్ సెంటర్డ్ అంటే మనకు చాలా ఉన్నాయి ప్రిన్సిపల్స్, మీకు తెలిసే ఉంటుంది. ఆనెస్టీ, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ బీయింగ్ ట్రూత్ఫుల్, లాయల్, ఓకే, గ్రాటిట్యూడ్. ఇలాంటి కొన్ని సందర్భాల్లో కొన్ని చాలా తీసుకొచ్చి మన ప్రిన్సిపల్స్. అట్లాగే లెట్ మీ కోట్ వన్ మోర్ రీసెంట్ మూవీ లైక్ అల వైకుంఠపురం. ఆ హీరో చూడండి నిజాలు మాట్లాడుతూ ఉంటాడు, ఎప్పుడు నిజాలు మాట్లాడతాడు. ఒక డైలాగ్ కూడా ఉంటుంది దాంట్లో, హీరో వాళ్ళ అమ్మ అడుగుతుందన్నమాట, వీడు మాట్లాడితే నిజమైపోతుందా అంటుంది. అనగానే పక్కన ఆ తాత అంటాడు ఏంటంటే వీడు నిజాలే మాట్లాడతాడు ఎప్పుడు అంటాడు. అంటే అదొక ప్రిన్సిపల్. అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగించవచ్చు, అవతల వాళ్ళకి కొంత బాధ అనిపించవచ్చు, తప్ప నిజంగా నిజాయితీగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఏమవుతుందంటే మన పారాడైమ్ ఆఫ్ లైఫ్ ఎట్లా ఉండాలంటే ప్రిన్సిపల్ సెంటర్డ్గా ఉండాలి. ఐ టెల్ యూ, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ అస్ టు బ్రేక్ ది లా. వీ కెన్ ఓన్లీ బ్రేక్ అవర్ సెల్స్ అగేన్స్ట్ ది లా. అంటే మనం ఏ ఒక లాని బ్రేక్ చేయలేము. మనం బ్రేక్ చేసుకోవాలంతే ఆ లాకి ఎగెన్స్ట్గా. ఇది మీరు 10 Commandments మూవీ ఉంది కదా, ఆ మూవీ ఫేమస్ మూవీలో ఉన్న డైలాగ్ మాట ఇది. నాకు చాలా ఇష్టమైన డైలాగ్ ఇది. సో దృష్టిలో పెట్టుకోండి ఇదంతా. చిల్డ్రన్, ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఫ్రెండ్ సెంటర్డ్, ఇట్ షుడ్ నాట్ బి లైక్ స్కూల్ సెంటర్డ్, పేరెంట్ సెంటర్డ్, గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ సెంటర్డ్, స్టఫ్ సెంటర్డ్. ఇట్ షుడ్ బి ప్రిన్సిపల్ సెంటర్డ్. అలాంటి ఒక లైఫ్ లీడ్ చేయాలంటే దానికి కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ లైక్ 7 secrets. In the upcoming videos, we are going to focus on the 7 secrets. Don't miss any of these secrets. ఇవన్నీ మీరు చక్కగా వినగలిగితే, వాటిని ఆచరించగలిగితే మీ పారాడైమ్ బ్రహ్మాండంగా షిఫ్ట్ చేసుకుని ఒక సక్సెస్ఫుల్గా వరల్డ్ క్లాస్ లీడర్గా ఎమర్జ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి
మాకున్న ఎక్స్పీరియన్స్ మాకున్న వ్యవహారాలతో ఐ ట్రై టు బ్రింగ్ అవుట్ ఆల్ దీస్ వీడియోస్. సో స్టాప్ జడ్జింగ్ పీపుల్, స్టాప్ ఎవాల్యుయేటింగ్ పీపుల్, try to accept what it is, how it is, enjoy the days, enjoy each and every frame of your life, and see, always check that whether your paradigm is really helping you or being a hindrance for you. Upcoming videos, okay, let us discuss with n number of things. Majorly there will be 7 modules talking about 7 secrets which will really bring a lot of transformation regarding your paradigm. Thank you, good luck.